ఓ అంజీ. రెడ్డి. ఏం రాంజీ, ఏం పంట వేసినావు ఈసారి? ఏమో రెడ్డి, పోయినసారి అప్పులు చేసి మరి పంట వేసా. అప్పు తీర్చడానికి కూడా సరిపడే ఆదాయం రాలేదు. మందు వేసావేంటి అంజీ ఈసారి పంటలా? మొన్న మందు కొనడానికి షాపుకి పోయా. ఏదో కంపెనీలో కొత్త కొత్త సరుకు వచ్చిందంటే రూపాయి ఎక్కువ పెట్టి ఉన్నా. మంచి దిగుబడి వస్తుందంటే ఆ మందులు వాడా. ఓ అవునా, నేను గ్రోమర్ అనే కంపెనీ మందులు వాడినా. అయితే పోయినసారితో పోలిస్తే ఈసారి దిగుబడి బాగా వచ్చింది. మనం ఏ మందులు వాడినా దిగుబడి ఉన్నప్పుడు ఆదాయం, రేటు ఉన్నప్పుడు దిగుబడి రాదురా. ఏం రెడ్డి, ఏంటి సంగతులు? ఏం చేస్తున్నారు? ఏంటి ఇద్దరు ఇక్కడే ఉన్నారు? ఏముంది రాంబాబు, రాను రాను దిగుబడి తగ్గిపోతుంది, అప్పులు కూడా ఎక్కువైపోతున్నాయి రాంబాబు. అనుకున్న మేర ఆదాయం రావట్లా. ఓ అవునా, మరి నీ పరిస్థితి ఏంటి అంజన్న? నాది కూడా అదే పరిస్థితి అన్న. ఓ అవునా, మరి ఈసారి మీరు ఏ పంటలు వేశారు? నేను కంది పంట వేసాను రాంబాబు. నేను మొక్కజొన్న వేసా అన్న. మరి మీ పంటలకి ఏ మందులు వాడుతున్నారు మీరు? ఏముందన్నా, నేను ఎప్పటిలాగానే గ్రోమర్ కంపెనీ మందులే వాడుతున్నానన్నా. ఓ అవునా, మరి అంజీ నువ్వే మందులు వాడుతున్నావు నీ పంటకి? నేను రెడ్డి మాదిరిగానే అదే కంపెనీ మందులు వాడుతున్నా అన్న. ఓ అవునా, సరే సరే. మీరు ఎన్ని మందులు వాడినా భూమిలో సారం లేనిది మొక్కలు సరిగా పెరగవు. మీరు ఎక్కువ దిగుబడి రావడం కోసం మందుల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, కానీ భూమి యొక్క సారం గురించి మీరు ఆలోచించట్లేదు. అందువల్లే మీకు దిగుబడి అనేది సరిగా రావట్లేదు. అందుకే మీరు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఏమన్నా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు రావు గారు, రెడ్డి అంజీ పంటలకు దిగుబడి రావట్లేదంట, ఎలాంటి మందులు వాడాలో ఎలా వాడాలో అని చెప్పబోతున్నాను. నువ్వే నీ గురించే ఉదాహరణ చెప్పాలనుకున్నాను, ఆలోపు నువ్వే వచ్చావు రావు. అవునా, అన్న చెప్పిన మందులు బాగా పనిచేస్తాయి. మంచి తక్కువ రేట్లకి ఎక్కువ ఆదాయం వచ్చేటి. మనకు ఏదైతే మనకు సూటబుల్ అయితే అవన్నీ కూడా అన్న బాగా చెప్తాడు. చెప్పిన అన్ని కూడా నేను మంచిగా పాటిస్తున్నాను. నాకైతే మంచి దిగుబడులు వస్తున్నాయి. మరి మీరెందుకు పాటించట్లేదు? మేము వాడుతున్నాం అన్న, నార్మల్ గా ఎక్కువ దిగుబడి వస్తుందని రూపాయి ఎక్కువ పెట్టే మందులు వాడుతున్నాం అన్న, అయినా కానీ ఆదాయం రావట్లేదు అన్నమాట. రూపాయి ఎక్కువ పెట్టడం వల్ల లాభాలు అనేది రావు. మన దానికి ఏది అవసరం ఉందో మన మార్కెట్లో అన్ని చూసుకొని మనకు అనుకూలంగా ఉన్నది తీసుకొని వస్తుంది. మనకు ఖర్చు తగ్గుతుంది, ఆదాయం అనేది పెరుగుతుంది. ఓకే సరే రావు గారు. అలాగే మనం ఏంటంటే పంటలకి, వివిధ పంటలకి అనేక రకాలుగా మనం మందులు అనేది వాడాలన్నమాట. అలాగే ఏంటంటే మనము పంటలు వేసే ముందు వెర్మి కంపోస్ట్, FYM లాంటివి మనము వాడడం వల్ల భూమిలో సారం అనేది పెరుగుతుంది. అలాగే మనము విత్తనాలు ఏవైతే నాటుతామో విత్తనాలు నాటే ముందు విత్తనాలని మెన్కోజబ్, తిరామ్ అలాంటి కెమికల్స్ వాటికి కలపడం వల్ల ఏంటంటే పురుగులు రాకుండా మనకి విత్తనాలు అనేవి మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట. అలాగే మనకి ఏంటంటే వివిధ దశల్లో మనము ఈ పురుగు మందులు లేదా మొక్కలు పెరగడానికి మందులు అనేవి వాడుకోవాలి. అలాగే మీరు మందులు ఏ దశలో వాడాలో ఆ దశలోనే కరెక్ట్ గా వాడాలన్నమాట. అలాగే మందులు పిచికారీ చేసేటప్పుడు కూడా మనకి అనారోగ్యాలు ఏమీ కలగకుండా ఉండడానికి ఏ వైపు అయితే గాలి వేస్తుందో ఆ వైపు మాత్రమే మందుల్ని మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే మందులు పిచికారీ చేసినప్పుడు మాస్క్ లాంటివి వేసుకోవడంతో పాటు మనం అనేక గ్లౌజ్ లాంటివి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి ఎలాంటి హానికరం అనేది జరగదు. అలాగే ఏంటంటే ఓన్లీ రసాయనాలే కాకుండా మన పంటలకి వెర్మీ కంపోస్ట్ లాంటివి, అలాగే కొన్ని సార్లు పెస్ట్ ఏదైనా వస్తే మనం దానికి నీమ్ ఆయిల్ కెమికల్ కూడా యూజ్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ తో పాటు ఇంకా మనం కెమికల్స్ కూడా యూజ్ చేస్తే మన దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే నేల సారవంతం అనేది తగ్గిపోదు అనమాట. దీనివల్ల నేల పాడవదు, మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చి ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని మీరు ఎవరు పాటించట్లేదు అనమాట. అందువల్ల మీకు దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది. అన్న చెప్పినట్టు నేను అన్ని కూడా పాటించినాను. మనకు మార్కెటింగ్ బయట అన్న దగ్గరికి వచ్చే టీం కూడా మనకు మంచిగా పరిచయం అయ్యారు. వాళ్ళు ఏంటంటే మనం పండించిన పంట మార్కెట్ లో తక్కువ ధర ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పే టెక్నిక్స్ మనం ఫాలో అయితే మంచి లాభాలను కూడా మనం వదులుతాము. మనకు తెలిసిన మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీకు పరిచయం చేపిస్తాం. వాళ్ళ మాటలు కూడా వింటే మీకు ఇంకొంచెం అవగాహన కూడా వస్తుంది. దాన్ని మనం అందరం పాటిద్దాం. సరే 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 రావు గారు, ఈసారి మీరు చెప్పినట్టే మేము కూడా పాటిస్తాం. ఏ మందులు వాడాలి, ఏ మార్కెటింగ్ ఎట్లా చేయాలి మేము పాటిస్తాం. ఏం రెడ్డి, ఏం చేస్తున్నావు? నిన్న మార్కెటింగ్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? రమ్మన్నా, అదే పనిలో ఉన్నా, పోదా అనుకుంటున్నా ఇప్పుడే. ఒరే కిట్టిగా రా పోదాందా. రెడ్డి, మార్కెటింగ్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్దామా? పోదాం అన్నా, నాకు అడ్రస్ కూడా తెలియదు. అదిగోండి సార్, వారు అక్కడే కొబ్బరి తోటలో ఉన్నారు. కిట్టిగా పదండి పోదాం.
రాంబాబు ఇలా వచ్చావేంటి? అదే సార్, రెడ్డి వాళ్ళ తోట రైతులకి ఎన్ని మందులు వాడినా సరే ఆదాయం రావట్లేదంట. అందుకే మార్కెటింగ్ గురించి మీరు చెప్తారని వాళ్ళ తోట రైతుల్ని కూడా తీసుకొచ్చాను మీ దగ్గరికి. సార్ నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళొస్తాను. ఓ అవునా, సరే వెళ్ళురా. ఓ అవునా, మీరెక్కడున్నారేంటి సార్? ఏం లేదు రాంబాబు, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫామ్ విజిట్ చేద్దామని వచ్చాము. ఓహో అవునా. అదే సార్, రెడ్డి ఇంకా వాళ్ళ తోట రైతులకి మార్కెటింగ్ లో చాలా సందేహాలు ఉన్నాయంట, మీరు చెప్తారేమోనని వాళ్ళని తీసుకొచ్చా సార్, అందుకే. ఖచ్చితంగా రాంబాబు. సరే రాంబాబు, మీ సమస్య ఏంటో చెప్పండి రెడ్డి గారు. ఏముంది సార్, ఇట్లా నేను పంటలు బాగా పండిస్తున్నా, ఎంత మందులు వేసినా గానీ నాకు ఎంత ఇల్లు వచ్చినా గానీ నాకు ఆదాయం అనేది తక్కువ వస్తుంది. దాన్ని ఎట్లా మేము సాల్వ్ చేయాలి మేము? ఓ అవునా, అయితే మీకు ఎంత పంట పండిస్తున్నా సరే మీకు ఆదాయం రావట్లేదంటే మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో చాలా తప్పు పని చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీలు మీకు చెప్తాము. సో దాని ద్వారా మీరు వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మీకు మరింత ఆదాయం వచ్చే అవకాశాలు మీకు తెలుస్తాయి. ఓకేనా? రెడ్డి, సీజనల్ మార్కెటింగ్ చేయడం ద్వారా అధిక లాభం పొందవచ్చు. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఎప్పుడు ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంటుందో తెలుసుకొని సాగు చేయడం మరియు మార్కెట్ అవసరాలపై ముందుగా పరిశోధన చేయడం ద్వారా ఎక్కువ లాభాన్ని చేపట్టవచ్చు. ముందుగా మీరు ఎక్కడ నష్టపడుతున్నారంటే, మీరు ఎప్పుడైతే మీ పంటను తీసుకెళ్లి అమ్ముకుందాం అనుకుంటున్నారో అక్కడ మిడిల్ మ్యాన్స్ ఉంటున్నారు. సో మీరు అక్కడ ఉన్నటువంటి పంటను మొత్తాన్ని ఆ మిడిల్ మ్యాన్ చెప్పినటువంటి రేటుకి మీరు అమ్ముకుంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు వాళ్ళు చెప్పిన రేటుకి మీరు అమ్మేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు మార్కెట్లో అమ్ముకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొంచెం డబ్బులు వేసుకుని ఎక్కువ అదనపు లాభాన్ని చేకూర్చుకుందాం అని చెప్పి వాళ్ళు అలా చేయడం వల్ల మీకు లాస్ అవుతున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీ మార్పుల వల్ల మీరు ఒక్కొక్క రైతు కూడా సెపరేట్ గా స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అని రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఎవరికి వాళ్ళు రైతులు వాళ్ళ యొక్క పంటలు చేతికి వచ్చిన తర్వాత ఇటువంటి అకౌంట్స్ లో, ఇటువంటి స్విగ్గీ, జొమాటో అకౌంట్స్ లో ఉంటాయి కదా, వాటిలో అకౌంట్స్ తీసుకుని మీ యొక్క పంటను అందులో రిజిస్టర్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు నా దగ్గర ఇన్ని కిలోలు టమాటాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు వెంటనే అక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ గా మిడిల్ మ్యాన్ ఏదైతే అమ్ముతాడో ఆ రేటుకి మీరు ఇక్కడ అమ్ముకోవచ్చు. ప్లస్ ఇంకా మీరు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేయడం వల్ల మీకు రకరకాల జిఎస్టీలు ఇంకా మరెన్నో డబ్బులు మీకు కలిసి వస్తాయి. సో మీరు ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏమైతే సరుకులు అయితే అవి ఏవైతే కూరగాయలు ఉంటాయో వాటిని వీటిలో రిజిస్టర్ చేసుకోవాలి అంతే. సో మీకు ఎంత అయితే రేటు పెట్టుకోవాలనుకుంటున్నారో, అంటే మార్కెట్లో ఎంత రేట్ ఉందో ఆ రేటు బట్టి మీరు పెట్టుకున్నట్లయితే డైరెక్ట్ గా మీ దగ్గరికి డెలివరీ ఏజెంట్స్ వస్తారు. సో మీకు వచ్చిన ఆర్డర్ని చెక్ చేసుకుని మీరు ఆ కూరగాయలను వీటికి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళే తీసుకెళ్తారు. మీకు ఇక్కడ శ్రమ తగ్గుతుంది, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు తగ్గుతాయి. సో ఇంకా ఏంటంటే మీరు సిటీలో ఉన్నట్లయితే ఇటువంటివి మంచిగా ఉపయోగించుకోగలరు మీరు. అంతేకాదు రెడ్డి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పండించే పంటకి వాల్యుయేషన్ చేయడం ద్వారా మీకున్న ప్రైస్ అనేది బెటర్ ప్రైస్గా మారి మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మీరు ఏ పంట వేస్తున్నారండి? అండి. మరి మీరేం పంట వేస్తున్నారండి? కంది పంట అండి. మరి మీరేం పంట వేస్తున్నారండి? చూసారు, ఇప్పుడు మొక్కజొన్న ఎగ్జాంపుల్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న చూసారనుకోండి, మొక్కజొన్న ఎంత ఉందండి? 4 రూపాయలు అండి. అదే 10 రూపాయలు ఉంది అంటున్నారు. అదే మీరు దాన్ని ఉడకబెట్టి అమ్మారనుకోండి ఎంత అవుతుంది? 15 రూపాయలు అవుతుంది. అదే మీరు కాలేజ్ ముందు ఉప్పు కారం వేసి అమ్మారనుకోండి 25 రూపాయలు అవుతుంది. అదే మీరు సినిమా థియేటర్లో అమ్మితే 75 రూపాయలు అవుతుంది. అదే మల్టీప్లెక్స్లో అయితే 250 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఉన్నది మొక్కజొన్నే, అక్కడ ఉన్నది మొక్కజొన్నే. మరి ఏది మారిందంటారు? వాళ్ళు వే ఆఫ్ అప్రోచ్, వాళ్ళ యొక్క మార్కెటింగ్, వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ అనేది మారింది. ఇలా మార్కెటింగ్ చేయడం ద్వారా ఒక పంటని బెటర్ ప్రైస్గా మార్చడం జరుగుతుంది. అదే ఇప్పుడు వీళ్ళని చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఏం పండిస్తున్నారు? కొబ్బరి పండిస్తున్నారు. సో ఇక్కడ వచ్చే కొబ్బరి చెట్టు నుంచి రకరకాల మనకి ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోపీట్ ఉంది. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అందరికీ కోకోపీట్ మీద ఎక్కువ వ్యామోహం కలుగుతుంది. సాయిల్ లేకుండా కోకోపీట్ని యూజ్ చేసుకుని రకరకాలుగా పంటను పండించే విధానాలు ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళు కొబ్బరి చేస్తారు. కొబ్బరి తీయడం వల్ల నీళ్లు వస్తాయి. ఈ నీళ్ళని ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అమ్మడం వల్ల బయట బాటిల్ 100 రూపాయలు అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో 200 రూపాయలకి అమ్ముతున్నారు. మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా కోకోపీట్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అమ్మడం వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ కోకోపీట్ ని డెలివరీ ఏజెన్సీ తీసుకుంటున్నారు. మనకి ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ కోకోపీట్ ని మనం కంప్రెస్ చేసి తక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకునేటట్టుగా ఎక్కువ ట్రాన్స్పోర్టింగ్ విధానాలను ఉపయోగించుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం డెలివరీ చేయవచ్చు. సో వీళ్ళు రకరకాల వనరులను యూజ్ చేసుకుని అన్ని రకాల ఇప్పుడున్న పెరుగుతున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించుకునే మార్గాల్ని వాళ్ళు తీసుకున్నారు. అంతేకాదు ఇంకా మనకి కొబ్బరికాయ ఉంది. కొబ్బరికాయ అనేది కొబ్బరి బురుడు ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్లి మనం వెర్మి కంపోస్టింగ్ బెడ్స్ లా కూడా ఉపయోగిస్తున్నారు. మనకు తెలిసిందే కదా అది. ఇంకా వీళ్ళకి ఇంకా కొబ్బరి చూసుకుంటే
మనకి ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి ఆదాయం వచ్చే మార్గాన్ని చూపిస్తుంది. కాదు, మీరు మీ పంటల మధ్యలో అంతర పంటలు వేసుకోవటం వల్ల మీ ఆదాయం పెంచుకోవచ్చు. వీళ్ళు చూడండి, ఇక్కడ కోకో, పైనాపిల్ వేసుకున్నారు. రెడ్డి, విన్నావుగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ చెప్పారు కదా మార్కెటింగ్ టీం వాళ్ళు. నీకు ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చెప్పిన దాంట్లో నీకేం అర్థమైంది? ఏముంది రాంబాబు, మన పంట పండించిన తర్వాత ఎక్కువ ఆదాయం కావాలంటే మనం ఏం చేయాలంటే మధ్యవర్తులు తగ్గించాలంటే డైరెక్ట్ గా కొనే వ్యక్తి దగ్గరికి పోయి డైరెక్ట్ గా మన పంటను అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అట్లే ఇందాక వీళ్ళు ప్రోగ్రెస్ ఫార్మ్స్ కదా, అధిక ఆదాయం సంబంధించిన వాళ్ళు చెప్పినట్లు మనం పెద్ద పంట ఎట్లేదో ప్రథమ పంటతో పాటు అంతర పంట కూడా వేసుకొని ఒకేసారి 2 పంటలు కాకుండా ఒకదాని తర్వాత సంవత్సరం మొత్తం ఆదాయం తీసుకోవచ్చు అర్థమైంది. అదొక్కటే కాదు రెడ్డి, మనము వీళ్ళు చెప్పారు కదా కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇంతకుముందు కాదు మేము పాటించలేదు. ఇప్పుడు మేము వాళ్ళు చెప్పిన తర్వాత ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో కొన్ని వాళ్ళు చెప్పారు కదా, ఇంటర్ క్రాపింగ్ అని. ఆ ఇంటర్ క్రాపింగ్ లో మనం 2-3 రకాలు వేసుకోవచ్చు ఒకటే దగ్గర. సో దానివల్ల మనకు కొంచెం లాభమే ఉంటది, నష్టం అయితే కలగదు. అలాగే మన ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో వాళ్ళు ఇంకోటి కూడా మనకు ఇంటర్వ్యూ చేసారు వాళ్ళు కొత్తగా, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని. ఎందుకంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మనము మధ్యవర్తి ఉండడు, మనమే కస్టమర్ తోటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అలా కాంటాక్ట్ ఉండడం వల్ల మనం ఎంత ఇన్వెస్ట్ చేసినామో అంత అమౌంట్ మనకు వస్తుంది, దాంతో పాటు లాభాలు కూడా మనకు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం వాళ్ళని ఒకసారి వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు వెళ్ళాం అనుకో, ఇంకా ఎక్కువ లాభాలు చూస్తాం మనం. అవును, నిజమే. వాకిలి వీళ్ళు చెప్పడం వల్లనే మేము చాలా లాభం పొందాము. మేమే కాదు, ఇతర గ్రామ రైతులు కూడా చాలా మంది లాభాలు పొందారు. మీరు ఇలా విడివిడిగా కాకుండా రైతు సంఘాలు ఫామ్ చేసుకొని మీరు అందరు కలిసి ఒక పంటను ఒక కాడ అమ్ముకుంటే మీకు ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు మీకే కాకుండా రైతు సంఘాలు ఫామ్ చేసుకొని అందరికి చెప్తే ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా లాభాలు పొందొచ్చు. థ్యాంక్ యూ.